మనం కాస్త ఆస్తి కలిగిన వారిగా, కాస్త ధనము కలిగిన వారు మన జీవితాలు ఉన్నప్పుడు వారానికి 3 సార్లు మనకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా అని ప్రతి సందర్భంలో మన జీవితాలు వారు జ్ఞాపకం చేసుకుంటూ మనతో వారు మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకంలో మనం పేరు కలిగిన వారిగా ఉన్నప్పుడు, ఆస్తిపాస్తులు కలిగిన వారిగా మన జీవితాలు ఉన్నప్పుడు, కొత్త మెరుగైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు అనేక చుట్టాలు మన జీవితాలు ఎక్కువగా మారుతూ ఉంటారు. ఎక్కువ స్నేహితులు మన జీవితంలో మనకు తోడుగా వస్తూ ఉంటారు. మనం అధికమైన కృపతో మనం ఉన్నప్పుడు అనేక మనుషులు కూడా మన జీవితాల్లో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఆస్తి కలిగినప్పుడు చుట్టాలు ఎక్కువగా మనం మారుతూ ఉంటారు. బంధువులు మనకి మాటికి వారానికి 3 సార్లు మన కుటుంబంలోకి వచ్చి అడుగు పెడుతూ ఉంటారు. కానీ మనం కష్టాలు వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు మనకు కనుమరుగైపోతాం. ఒక్కసారి హల్లెలూయా. బాధల వంటి పరిస్థితుల్లో నీ కుటుంబం కనబడుతున్నప్పుడు, కష్టాల్లో నిండా మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే బంధువులు కనుమరుగైపోతూ ఉంటారు. నిన్ను జ్ఞాపకం చేసుకునే చుట్టాలు కూడా ఎక్కడ మన కంటికి కనబడు. కానీ మన జీవితాలు నిండైన ఆశీర్వాదాలు ఉన్నప్పుడు, ధనధాన్యాలతో మన జీవితం గొప్పగా మారుతూ ఉన్నప్పుడు, వద్దన్నా నీ ఇంటికి 10 సార్లు వచ్చేవారుగా మాట్లాడుతూ ఉంటాం. వరుసలు కట్టి మాట్లాడుతూ ఉంటాం. అక్క బాగున్నావా, బాబు బాగున్నావు అని చెప్పి ఫోన్లో వారు మనతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటాం. వారానికి 3 సార్లు మన కుటుంబంలోకి వచ్చి మనతో చక్కగా మెసులుకుంటూ ఉంటారు. దేవుడి స్తోత్రం. అదే కుటుంబాలు పుట్టుడి కష్టాల్లో ఉన్న తర్వాత, బాధల వంటి పరిస్థితుల్లో ఉన్న తర్వాత, దీనమైన పరిస్థితుల్లో కుటుంబాలు జారిపోయిన తర్వాత నిన్ను పలకరించేవారు కానీ, నిన్ను ఆదరించేవారు కానీ, వరుస పెట్టి అక్కని పిలిచి దగ్గర తీసుకున్నవారు మన జీవితంలో కనబడరు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడి వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథం 136వ అధ్యాయము 23వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. దగ్గరగా తప్పట్లు కొట్టిన ఒక్కసారి హల్లెలూయా. జీవితంలో సమస్తాన్ని కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, అనురాగం కోల్పోయి, కన్నీరు వంటి గాథలో ఉన్నప్పుడు పలుకుతున్న మాట, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నావు. నీ జీవితం పుట్టుడి కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు జ్ఞాపకం చేసుకుని బాధపడుతున్నావా? రోగాల మధ్య నీ జీవితం మిగిలిపోయి ఉన్నప్పుడు నానేవోని ఆదరించేవాడు లేక బాధపడుతున్నావా? నా జీవితం ఒకప్పుడు ఉందాతనంగా ఉండేది, గొప్పవాడిగా ఉన్నప్పుడు నాకు 1000 మంది చుట్టాలు నా జీవితంలో ఉన్నారు, అనేకులు నాకు స్నేహితులుగా మార్చబడ్డారు. ఈరోజు నా జీవితం దీనత్వంలోకి వెళ్ళిపోయింది, కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకునేవాడు ఎవడైనా ఉన్నాడని బాధపడుతున్నావేమో. ఉన్నాడురా, నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాలు పుట్టుడి కష్టాల్లో ఉన్నప్పుడు, మీ కుటుంబాలు బాధల్లో ఉన్నప్పుడు, జీవితంలో కన్నీరు వంటి గాథల్లో మునిగిపోయినప్పుడు, నా అనే మనిషి మీ జీవితంలో ఆదరణ కోల్పోతున్నప్పుడు, పలకరించే బంధువే మీకు దూరం అయిపోతున్నప్పుడు, పలకరించే చుట్టమే మీకు లేనప్పుడు, దేవుడు పలుకుతున్న మాట, మీ దీన దశలో మీ జీవితాలు ఉన్నప్పుడు, కన్నీరు వంటి పరిస్థితుల్లో మీ జీవితాలు ఉన్నప్పుడు, పుట్టుడి కష్టాల్లో మీ జీవితాలు ఉన్నప్పుడు, అట్టడుగు వర్గములో పడిపోయి కుమిలిపోయి ఏడుస్తున్నప్పుడు, లోకమంతా నిన్ను మర్చిపోయినా, చుట్టాలు నిన్ను మర్చిపోయినా, బంధువులు నిన్ను మర్చిపోయినా, ప్రాణ స్నేహితులు మర్చిపోయినా, ప్రభు ఇస్తున్న వాగ్దానం, నీ కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు పిల్లలకి ఎడుతున్న జీవితాన్ని అందరూ మర్చిపోయి ఉన్నారు, కానీ దేవుడు అంటే జ్ఞాపకం చేసుకోబోతున్నా. ఏ రోగాన్ని బట్టి జీవితంలో ఏడుతున్నావో, ఏ బాధను బట్టి జీవితంలో ఏడుతున్నావో, ఏ అప్పులు బట్టి జీవితంలో ఏడుతున్నావో, ఏ మనుషులు దూరమైన కన్నీరు గాథలు ఏడుతూ ఉన్నావో, ఈ ఉదయకాలం నీకు నాకు మనందరికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీ జీవితాలు జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
ఈ లోకంలో ఈ కుటుంబాలు ఆస్తి కలిగిన వాడిగా ఉంటే పిల్లలు కూడా చుట్టాలు తరిమొత్తారండి బాబు. దేవుడి స్తోత్ర. వారానికి 4 రోజులు మీ ఇంట్లోనే ఉంటారు. జీవితంలో బంధువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు, స్నేహితులు ఎక్కువ పెరుగుతూ ఉంటారు, మన చుట్టూ ఈగలాగా బాగా వాలుతూ ఉంటారు. నీ జీవితంలో అప్పుల్లో వెళ్ళిపోతే, బాధల్లో వెళ్ళిపోతే, కష్టాల వంటి కొలుములో ఉన్న వ్యక్తిగా నీ జీవితం మారుతూ ఉంటే జ్ఞాపకం చేసుకునే మనుషులు నీకు కనబడరు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఏ బెంగతో ఈ స్థలములోకి వచ్చావో నీకు శుభవార్త. దేవుడి జ్ఞాపకములను ఉన్నావు. తప్పలు కొట్టు ఒక్కసారి. హల్లెలూయా. ఈరోజు బిడ్డల్లోకి ఏడ్చే కుమార్తెలకు దేవుడు చెప్తున్న మాట, నీ జీవితం దేవుడి జ్ఞాపకం చేసుకుని. దేవుడి స్తోత్రం. ఎవరు జ్ఞాపకం చేసుకుంటే జీవితాలు ఉన్నతనంగా మార్చబడతాయో, ఎవరు జ్ఞాపకం చేసుకుని 20 సంవత్సరాల పిల్లలకి పిల్ల పుడతారో, ఎవరు జ్ఞాపకం చేసుకుని ఒంట్లో రోగం ఎగిరిపోద్దాం, ఎవరు జ్ఞాపకం చేసుకుంటే అప్పుల భారం కొట్టివేయబడద్దు, ఎవరు జ్ఞాపకం చేసుకుంటే రవసగా జీవితం అనుకూలం మార్చగలడు, ఆ దేవుడి దినాన్న మీ అందరి జీవితాల్ని జ్ఞాపకం. దేవుడి స్తోత్రం. అందుకే దైవజనము ఆయన పలుకుతున్న మాట, మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకొనును. దేవుడి స్తోత్రం. నీ కష్టాల్లో చుట్టాలకు నువ్వు గుర్తురావు, నీ బాధల్లో బంధువులకు నువ్వు గుర్తురావు, నీ అనారోగ్యములో స్నేహితులు గుర్తురావు, కానీ కష్టాలు, బాధలు, కన్నీరు, సమస్యల్లో మనుషులు ఎవరి జీవితం గుర్తుపెట్టు. ఎందుకంటే ఎక్కడైనా వచ్చి పలకరించబడగా అంట ఒక 1000 కొడదా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుల్లో ఉన్న వారికి చుట్టాలు చాలా దూరంగా ఉంటారండి, బాధల్లో ఉన్న వారికి బంధువులు చాలా దూరంగా ఉంటారు, సమస్యల్లో ఉన్న వారికి చుట్టాలు, బంధువులు అందరూ దూరంగా ఉంటారు. కారణం నీ యొక్క దరిద్రం అంటుందని చెప్పి నీతో మాట్లాడాలన్నా వాళ్ళు ఇష్టపడరు, నీ ఇంటికి రావాలన్నా ఇష్టపడరు, నిన్ను పలకరించే మనసు వారికి రాక ఎక్కడో దూరాన ఉండి నిన్ను చూస్తారు. దేవుడి స్తోత్రం. కానీ దేవుడు వాక్యం వంటి దినాన్న నీ జీవితాన్ని ఆదరించే దేవుడు నేను జ్ఞాపకం చేసుకోబోతున్నా. ఏ కష్టాన్ని బట్టి లోకంలో ఏడుతున్నావో, ఏ రోగాన్ని బట్టి లోకంలో ఏడుతున్నావో, ఏ పిల్లలు లేక ఈ లోకంలో ఏడుతూ ఉన్నావో, ఏ జబ్బును బట్టి కుటుంబాలు ఏడుతూ ఉన్నావో, ఏ అప్పులు బట్టి కన్నీరు వంటి పరిస్థితులు ఏడుతూ ఉన్నావో, లోకమంతా నిన్ను మర్చిపోయినా, చుట్టాలు నిన్ను మర్చిపోయినా, బంధువులు నిన్ను మర్చిపోయినా, నా అనుకునే మనసు మర్చిపోయినా, దేవుడు అంటున్నాడు నిన్ను మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకుని భయపడమాక. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారి దేవుని జీవిత దినం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా పిల్లలైన వారి జీవితాల్లో గంపెడి పిల్లలు కలగబోతున్నారు. కోట. హల్లెలూయా. కష్టాల్లోని జీవితం ఉండగా ఈ దినము నీ జీవితం దేవుడు జ్ఞాపకం చేసుకుండగా నీ కష్టాలను బయటకు రాబోతున్నావు. అప్పుల్లో ఏడ్చే పరిస్థితుల్లోని జీవితాన్ని ఈ దినాన దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నీ అప్పుల్లోంచి బయటకు రాబోతున్నావు. ఏ డాక్టర్లు అయితే రోగం పోదని ఒక సర్టిఫికెట్ ఇచ్చారు బట్టి ఏడుతున్నావో, ఈ దినాన దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నీ మరణకర వ్యాధి తుప్పెగిరిపోదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆదరించే కుటుంబానికి దూరంగా ఉన్నాయా? ప్రేమించే మనుషులు దూరం అయిపోయారా? పలకరించే మనిషి కరువైపోయిందా? నీ వద్దకు రావాలంటే భయపడుతున్నారా? అయితే ప్రభు అంటున్నాడు నేను ఆదరించే దేవుడు వద్ద రాబోతున్నా. నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అంటున్నాడు, నీ తండ్రి నీ జీవితం జ్ఞాపకం చేసుకున్న తర్వాత రోగాల మధ్య ఏ కుటుంబాలు ఉండవు, బాధల మధ్య ఏ కుటుంబాలు ఉండవు, అప్పుల మధ్య ఏ కుటుంబాలు ఉండవు, కన్నీటి మధ్య ఏ కుటుంబాలు. కారణం ఒక్కసారి దేవుడి జ్ఞాపకం చేసుకుంటే ఆ కుటుంబాలు బాగుపడిపోతాయి, ఆ జీవితాలు బాగుపడిపోతాయి, వారు గొప్పవారిగా మార్చబడతారు. దేవుడి స్తోత్రం. అందుకే దైవజనమ ఆస్తులు కలిగి ఉన్నప్పుడు అందరూ మన జీవితాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వారానికి 4 రోజులు చుట్టాలు వచ్చి వరుసలు మనతో మాట్లాడుతూ ఉంటాం. గౌరవ లోకలు కలిగి ఉంటే, 4 రూపాయలు కలిగి ఉంటే, ఎకరాలు కలిగి ఉన్నవారుగా ఉంటే ఊరంతా నీకు చుట్టాలే. దేవుడి స్తోత్రం. అదే నువ్వు పేదరికంలో చారిపోయిన వ్యక్తి అయితే, అనారోగ్యంతో పడి ఉన్న వ్యక్తి అయితే, లోతైన అప్పుల్లో జీవితం పడిపోయి ఉన్న వ్యక్తి అయితే ఊరు నీకు దూరంగా ఉంటుంది, బంధువులు నీకు దూరంగా ఉంటారు, చుట్టాలు నీకు దూరంగా ఉంటారు. గత కాలంలో నీ ఆస్తిని బట్టి ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా నువ్వు పేదవాడిగా మారిపోయిన తర్వాత జీవితంలో కష్టాల వంటి గుంటలు ఈత్తుంటే
చూసిన బంధువులు, స్నేహితులు, చుట్టాలు, ఊరంటారో వారిని కలిసకూడదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే లోకంలో ఉన్న మనుషులు మన దగ్గరికి కావాలంటే మన ఆస్తినే కలిగి ఉండాలి, పదవిని కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. ఈ రెండూ నీకు లేని వాడిగా ఉంటే నీకు స్నేహితులు తక్కువగా ఉంటారు, బంధువులు వంక చూసిన వాడిగా ఉండరు. కానీ పరిశుద్ధాత్మ ఈ ఉదయకాలం నీకు ఇస్తున్న వాగ్దానం, దీన దశను బట్టి ఏడ్చే కుటుంబాలుగా ఉన్నావా? కన్నీరు బట్టి గాథలను జీవితం ఉన్నదా? అప్పులు బట్టి తీర్చిన భయముతో కుమిలిపోతున్నావా? దేనికోసమైతే నువ్వు ఏడుతున్నావో, దేనికోసమైతే నువ్వు బాధపడుతున్నావో, నీ స్థితి దిగిన దేవుడు అంటున్నాడు, నువ్వు పేదరికంలో ఉన్నా, జబ్బులతో ఉన్నా, అప్పులతో ఉన్నా, కన్నీరు పరిస్థితుల్లో ఉన్నా, నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని నేను నీ వద్దకు రాబోతున్నాను రా. హల్లెలూయా. ఒక్క దేవుని ఇంటికి వచ్చిన తర్వాత నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, దేని బట్టి నువ్వు ఏడ్చావో ఆ సమస్యలను తొలగించబడతాయి, బాధలన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఏ రోగాన్ని బట్టి కూలిపోతున్నావో, ఏ జబ్బును బట్టి నువ్వు ఏడుతున్నావో దైవజనమా, నీ తండ్రి ఉదయాన్న పిల్లలు లేని వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా గంపిడి పిల్లలతో నీవు ఉంటావు. అనారోగ్య వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఆరోగ్యంగా మారిపోతావు. అప్పుల్లో వారు దేవుడి జ్ఞాపకం చేసుకుంటుండగా అప్పులు తీర్చబడతాయి. వివాహం కాని వారు దేవుడి జ్ఞాపకం చేసుకుంటుండగా క్రమమైన వివాహాలు ఈ నెల మీరు చూడటం ఒకసారి. హల్లెలూయా. నా జీవితాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోలేని బాధపడి నీ కుటుంబంలో ధైర్యం చెప్పే దేవుడు మాట్లాడుతుంది, నీ జీవితం జ్ఞాపకం చేసుకోబోతున్నాను. పిల్లలకి ఏడ్చే కుమార్తెగా ఉన్నావా? భర్తను కోల్పోయి ఏడ్చే బిడ్డగా ఉన్నావా? దేవుడిగా నీకు ఇస్తున్న వాగ్దానం, నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని నీ కుటుంబాన్ని కట్టి నీకు భవిష్యత్తు నెరవేర్చి తోడుగా దేవుడు ఉండి నేను అనాథను కాను, ఒంటరిని కాని నిలిపించే దేవుడు అంటాడు, నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాను. వా హల్లెలూయా. ఈరోజు మనుషునిగా మన జీవితాల్లో మనకున్న ఆస్తిని కోల్పోయినప్పుడు, ధనాన్ని కోల్పోయినప్పుడు, విలువైన పొలాలు కోల్పోయిన తర్వాత మనుషుల ఆదరణ మనకు దూరం అయిపోతుంది, బంధువులు పలకడి మన జీవితంలో దూరం అయిపోతుంది. పలకరించిన మనుషులందరూ కూడా దాక్కుని ప్రారంభిస్తూ ఉంటాం. మన జీవితాలు అప్పుల్లో పడ్డాయంటే చాలు చుట్టాల కాపులు ఎగిరిపోతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దాకా దైవజనమ 50 ఎకరా పొలం కలిగి ఉంటే, ఒళ్ళంతా బంగారం వేసుకుని ఉంటే కాకుల్లాగా వాలిపోయేవారు. నీ జీవితం అప్పుల్లో పడిన తర్వాత, బాధల్లో పడిన తర్వాత, కన్నీరు వంటి గాథలో ఉన్న తర్వాత, ఉన్న ఇల్లు అమ్మేసి అద్దె కొంపలు ఏడుతున్న తర్వాత నీ ముఖము చూడాలన్నా, నీ వద్దకు రావాలన్నా వారికి ఏముండదో, నువ్వు జ్ఞాపకాల్లో ఉండవు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు ఇచ్చిన వాగ్దానం బాగా పరిశీలించాయి. మనం దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఇంతవరకు మనుషులు జ్ఞాపకం చేసుకోమని ఏడ్చామో వద్దురా, దేవుడితో ప్రార్థించేయి. మనుషులందరూ నీ పక్కన ఉన్న నీ జీవితాన్ని మార్చలేరు, నీ బతుకును మార్చలేరు, నీలో ఉన్న రోగాన్ని తొలగించలేరు, నీ స్థితి ఏమాత్రం వారి జీవితాలు మార్చలేరు. దేవుడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఒక్క దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబం అంతా మార్చబడుతుంది. ఒక్క దేవుని జీవితం జ్ఞాపకం చేసుకుంటే నీ గంపిడి పిల్లలతో నీవు ఉంటావు. ఒక్క దేవుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే సమస్త కాలములో చేయము చూస్తావు. ఒక్క దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే కుబేరుడిగా మారిపోతావు కదా. హల్లెలూయా. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకము చేసుకునను. దేవుడి స్తోత్రం. ఎన్నాళ్ళు అనుకుని దేవుడు అని జ్ఞాపకం ఉన్నాను ప్రశ్నిస్తావేమో. నీకున్న బాధల బట్టి దేవుడు ముందుకెళ్ళి నా గురించి నీకేమైనా జ్ఞాపకం ఉందా అడిగేవేమో. నీకున్న బలహీనతను బట్టి దేవుడు ముందుకెళ్ళి ఎన్నాళ్ళు బట్టి ఏడ్చే జీవితాన్ని కలిగి ఉన్నాను, నేను జ్ఞాపకం ఉన్నాను తండ్రి. అప్పుల్లో ఉన్న వ్యక్తులు దేవుడు ముందుకెళ్ళి ఇంత భారమైన అప్పు నేను కలిగి ఉన్నాను, తీర్చలేకపోతే వడ్డీ సరిపోతుంది, జ్ఞాపకం తండ్రి. పిల్లలైన వారు దేవుడు ముందుకెళ్ళి నా స్థితి నీకేం తెలుసా, భర్త తిడుతున్నాడు, అత్తగారు వేధిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళా శుభకరం అంటున్నారు, గొడ్డు పోతాను, నాకు తెలుసా నీకు ప్రబంధను, డోంట్ వరీ, నేను జ్ఞాపకం చేసుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆస్తిని బట్టి దేవుడు నిన్ను ప్రేమించేవాడు కాదు, నీ పదవులు బట్టి నీ వద్దకు వచ్చేవాడు కాదు. ఏ మనిషి అయితే దేవుడందు భయభక్తులు కలిగి ఉంటారో, విశ్వాసముతో దేవుడు మోకరిస్తూ ఉంటారో, నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని స్వరమెత్తి దేవుడితో మాట్లాడుతూ
పెడతారో, నువ్వు పేదవాడవైనా, కూటికి లేనివాడవైనా, ఒళ్ళంతా జబ్బులతో ఉన్నా, లోకమందరిని పక్క పెట్టిన ఆదరించే దేవుడు అంటున్నాడు, నేను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రేమించే తండ్రి పలుకుతున్న మాట, నిన్ను జ్ఞాపకం చేసుకుంటా. దేవుడి స్తోత్రం. ఏ కుటుంబానైతే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడో తర్వాత మారిపోతుందండి. ఏ వ్యక్తి జీవితానైతే దేవుడు జ్ఞాపకం చేసుకుంటారో, డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చి ఇది అన్ని అవయవాలు పోని చచ్చిపోతా చెప్పినా దేవుడి జ్ఞాపకం బతికేస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబంలో దీనత్వం బట్టి ఏడ్చేపెట్టగా వచ్చావేమో, నీకున్న రోగాలను బట్టి దీనత్వంలో ఉండి ఏడుతున్నావేమో, పిల్లలు లేని పరిస్థితులను బట్టి కన్నీరు వంటి పరిస్థితులు ఏడుతున్నావేమో, ఇంటిలో సమస్యను బట్టి ఏడుతున్నావేమో, ఈరోజు నీకు దేవుడు కొండంత భరోసిస్తున్నాడు. మీ అందరి జీవితాలు ఇదిగో ఈయన జ్ఞాపకం. దేవుడు స్తోత్రం. ఉన్నాడు నీకు ఆదరించే దేవుడు, భయమే నీకు వద్దు సోదరి, దిగిలే నీకు వద్దు సోదరా, ఆదరించే దేవుడు నీకున్నాడు, భయమే వద్దు నీకు సోదరా, భయమే వద్దు నీకు సోదరి. ఈరోజు దైవమైన తప్పులు కొట్టు, అద్భుతాలు చూడబోతున్నాను. ఈరోజు అద్భుతాలు జరగబోతున్నారు. ఎంత బలంగా కూడినంత దేవుడు పని చేయబోతున్నాడు. నీకు ఉన్న
కూర్చొని కన్నీరి కారుసి బాధలు కష్టాలు తట్టుకోలేకపోతున్నావు, ఎవరు ఎడుతున్నావా? నీ దేవునికున్నాడురా. ఈ ఉదయకాలమే కుమిలిపోతున్న మానవుల జీవితాల్లో దేవుడు ఇచ్చిన భరోసా, నేను జ్ఞాపకం చేసుకోవాలి, భయపడబాక. मेरे समय काम से अभिषेक कुमारा, ఎవరు జ్ఞాపకం చేసుకుంటే మానవ జీవితం మార్చబడుతుందో, ఎవరు జ్ఞాపకం చేసుకుంటే నీకున్న దీనత్వలు బయటపడతావో, ఎవరు జ్ఞాపకం చేసుకుంటే ముయ్యబడిన ద్వారాలు తెరవబడతాయో, ఎవరు జ్ఞాపకం చేసుకుంటే చచ్చినట్టు లెగుతాడో ఆయనరా దేవుడు కూడా. హల్లెలూయా. ఈరోజు మీ అందరి జీవితాలు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నారు. మీ జీవితాల్లో ఉన్న కష్టం దేవుడికి తెలుసు, బలిగిత దేవుడికి తెలుసు, అనారోగ్యం దేవుడికి తెలుసు, అప్పులు దేవుడికి తెలుసు, నీ స్థితి దేవుడికి తెలుసు. తెలిసిన వాడు పలుకుతున్న మాట, మీ జీవితాలు కుటుంబాలను నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాను. హల్లెలూయా. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 14వ వాక్యం ధ్యానం చేసుకుందాం. 103:14. మనము నిర్మింపబడిన రీతి, మానవ నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొని దేవుడు స్తోత్రం. ప్రతి మనిషి మట్టి మనుషుని ఎన్నో జీవితాలు ఆటంకం ఎదుర్కొంటున్నాడని, ప్రతి కుటుంబం కూడా బలపరచబడాలని దేవుడిచ్చిన వాగ్దానం ఉంటుంది. నేను వాళ్ళ జీవితాలు జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రేమైన సోదరి, ఇంతకాలం పిరికివాడిగా పిరికిదానిగా నీ అప్పులు బట్టి, నీ సమస్యను బట్టి, నీ రోగాన్ని బట్టి, పిల్లలని విధానం బట్టి, ఒకవేళ కుమ్ములు పోతూ చుట్టాలు ఎవరిని ఆదరించక, బంధువులు ఆదరించక, పలకరించేవారు లేక ఒంటరిగా ఉండి ఏడుస్తూ కుమ్ములు పోతున్నావా? అయితే దేవుడు నీతో అంటున్నాడు, మీ జీవితం అంతా నాకు తెలుసు, మీ బ్రతకత నాకు తెలుసు. నా చేతులతో మీ జీవితం నిర్మించాను కనుక, నా ఆలోచనలో పుట్టిన బిడ్డలుగా మీరు ఉన్నారు కనుక, ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో, దేని బట్టి నువ్వు బాధపడుతున్నావో, దేని బట్టి విచారిస్తున్నావో, ఏది నీకు బహుమానిగితో సంతోషపడతావో ఎరిగిన దేవుడు మీ సంగతి నాకు జ్ఞాపకము చేసుకున్న దేవుడి స్తోత్రం. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని బతుకుని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆ బాధల్లో ఉండే అవకాశం నీకు ఉండదు. దేవుని జీవితం జ్ఞాపకం చేసుకున్న తర్వాత గొడ్డుమూత పేరుకి అవకాశం ఉండదు. దేవుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత అప్పులు కలిగి నీవు ఉండవు. దేవుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత దీవెనకర కూడా మారిపోతుంది. ఒక భగవంతుని జీవితం జ్ఞాపకం చేసుకుంటే నీ అనారోగ్యాలకు విడిపించబడతావు, నీ బాధల్లో విడిపించబడతావు, నీ అప్పుల్లో విడిపించబడతావు. నువ్వు కోరుకునే కార్యంలో జయము కలుగుతుంది కనుక ఈ ఉదయకాలం దేవుడు నీకు నాకు అందరికి ఇచ్చిన వాగ్దానం, మీ కుటుంబాల దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నారు. హల్లెలూయా. ఇంతవరకు ఇంటికాడ పిరికిదానిగా ఉండి ఏడుతున్నావేమో, గుండెల్లో ధైర్యం కోల్పోవేమో, విశ్వాసపరునిగా ఉండి నీకున్న సమస్యలు బట్టి, నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న అప్పులు బట్టి, నీకున్న జబ్బు వెంట పరిస్థితులను బట్టి నా జీవితం ఇలాగే ఉండిపోతుందా, నన్ను ఎవడు ఆదరించలేదు, నన్ను ఎవడు ప్రేమించలేదు, చుట్టాలు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, ఒకప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళం, ఈరోజు అందరూ దూరం అయిపోయారని చెప్పి ఏడుతూ పిరికి దానిగా భయపడుతున్నావా? నీకు శుభవార్త. ఆదరించే తండ్రి, ప్రేమించే తండ్రి, బాగు చేసే తండ్రి, దీవించే తండ్రి మీ కుటుంబాల్లో జ్ఞాపకము చేసుకోబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే దేవుడి జ్ఞాపకాల్లో చేసుకో ప్రారంభిస్తారో వారు స్టార్లుగా మారిపోతాయి. దేవుడి జ్ఞాపకం మనుషుల మధ్య జీవితాలు మారిపోదు. అప్పుడు దాకా నీ జీవితంలో ఓటం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, అప్పుడు దాకా నువ్వు అప్పుల్లో ఉంటావు, అప్పుడు దాకా అపజయం ఉంటుంది. ఎప్పుడైతే దేవుడి జ్ఞాపకం చేస్తూ స్టార్ట్ చేస్తాడో నీకు విజయం స్టార్ట్ అవుతుంది కూడా. హల్లెలూయా. అప్పుడు దాకా నీ జీవితం ఓటములో ఉండొచ్చు, పేదరికంలో ఉండొచ్చు, దరిద్రములో ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, మనుషులందరూ కూడా బెల్లమై పారిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు జ్ఞాపకం దినం వచ్చింది, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండగానే మల్టిపుల్స్ గా మారిపోతాడు. డబ్బులు కూడా ఒక్కసారి. హల్లెలూయా.
నీ కుటుంబాలు దేవుడు జ్ఞాపకం చేసుకోబోతుండగా, నీ కుమార్తెను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతుండగా, నీ భర్తను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతుండగా, నీ కష్టాలు దేవుడు జ్ఞాపకం చేసుకోబోతుండగా, ఆగసమై కాంతసమై మీరు జ్ఞాపకం చేసుకుంటారు. హల్లెలూయా. భగవంతుడు కృప మీ జీవితం రాబోతుంది. ఆయన సన్నిధి మీద వెంబడించబోతుంది. ఆయన వాత్సల్యం చూపించబోతున్నాడు. దేవుడు ప్రేమ పుమ్మరించబోతున్నాడు. దైవ శక్తి రాబోతుంది. ఆయన దిగి వస్తే దైవ జనమా, నీ దరిద్రం ఎగిరిపోతుంది, నీ పేదలకు ఎగిరిపోతుంది, నీ చెప్పులు గుట్టవేయబడతాయి, సాతాను పరిగెడుతుంది, పడి ఉన్న జీవితాలు నిలబడబోతున్నాయి. మానవుడిగా మీ జీవితాల్లో మాట్లాడలేదు, దేవుడిగా మీతో మాట్లాడుతున్నాను. నమ్మినవాడు నా కాని చేస్తాడు. హల్లెలూయా. ఇంతకాలం దేని బట్టి జీవితంలో ఏడుతున్నావో, దేని బట్టి కన్నీరు కారుస్తున్నావో, దేని బట్టి పిరికివాడిగా మార్చబడ్డావో, దేని బట్టి జరుగుతున్నావో, డోంట్ వరీ బెట్ట. దేవుడు అంటున్నాడు, నీ జీవితం దేవుడి జ్ఞాపకాల్లో ఉంది. దేవుడి ఆలోచనలు మీ కుటుంబాలు ఉన్నాయి. దేవుడి తలపు మీ జీవితాలు ఉన్నాయి. అయితే ప్రభు పలుకుతున్న మాట, దీనత్వంలో మీ జీవితాలు పడి ఉన్నప్పుడు, కష్టాల్లో మీ జీవితాలు పడి ఉన్నప్పుడు, పేదరికంలో జీవితం పడిపోయి ఉన్నప్పుడు, మనుషులందరూ మీకు దూరం కావచ్చేమో, బంధువులందరూ మీకు దూరం కావచ్చేమో, రాజకీయ నాయకులు దూరం కావచ్చేమో, ఏ నోటి మాటతో ప్రపంచాన్ని కలిగించాడో, భూమిని కలగజేస్తాడో, పంచము ఏర్పరిచాడో, ఆ తండ్రినడు నీ దగ్గరగా మారిపోతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ కష్టాల్లో దూరంగా ఉన్న దేవుని కాను, బాధల్లో దేవుని కాదు, చెప్పులతో ఉంటే దేవుని కాను, చేతులు పైకెత్తి మోకరించి దేవా అని ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని దేవుడి దినాన్న జ్ఞాపకం. దేవుడి స్తోత్రం. ఒక పేదవాడి జీవితాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకుంటే గుబడిగా మారిపోతాం. అనారోగ్యం ఉన్న జీవితాలు దేవుడి జ్ఞాపకం చేసుకుంటే బలవంతుడిగా మారిపోతావు. కోట్లాది రూపాయల అప్పుల్లో జీవితం దేవుడి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు అప్పుచ్చులు మారిపోతావు. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడి జ్ఞాపకం చేసుకోబోతుండగా, పిరికిదల బయటకు వస్తావా, అదర్లో బయటకు వస్తావో, ఇంతకాలం కన్నీరుతో గాథతో కష్టాలు దేవుడి ముందు ఏడ్చావేమో, టైం వచ్చిందరా, ఈ రోజు జ్ఞాపకాల్లో ఉండబోతున్నా. దేవుడి స్తోత్రం. ఇంతకాలం ఏ దేవుడి ముందుకెళ్ళి మొరపెట్టి ఏడ్చావు, నీ కష్టాన్ని బట్టి, బాధను బట్టి, కన్నీరు పరిస్థితులను బట్టి ఏడుతూ గుండె ఏడ్చావు కదా, ప్రభు వాగ్దానం అంటున్నాడు, నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాను. ఏ దేవుడి జీవితాన్ని మార్చగలడు, నీ కుటుంబాన్ని మార్చగలడు, నీ రోగాన్ని పోగొట్టగలడు, చెప్పులు విడిపించగలడు, నీ స్థితి మార్చి రాజుగా చేయగలడు. ఆ భగవంతుడు మనకి ఇస్తున్న వాగ్దానం ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి జీవితాన్ని ఈ దినాన్ని ఈ మందిరములో దేవుడు కన్నులెత్తి చూస్తూ జ్ఞాపకం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భగభగమండే దేవుడిని కలిగి ఉండంగా, ఘనమైన కార్యము చేసే దేవుడు నీకుండగా, భగభగమండే దేవుణ్ణి కలిగి ఉండగా, ఘనమైన కార్యములు చెయ్యు దేవుడు ఉండగా, వస్తావా పిరికి తనములో నుండి బయటికి, వస్తావా ఆ ధైర్యము నుంచి బయటికి, వస్తావా పిరికి తనములో నుండి బయటికి, వస్తావా ఆ ధైర్యములో బయటికి.
దేవుడు నాకు సహాయం అన్నది తప్పకొచ్చిన ఒకసారి. హల్లెలూయా. నిర్గమకాండ 2వ అధ్యాయము 24వ వాక్యం ధ్యానం చేసుకుందాం. నిర్గమ 2:24 కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాకోబు తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని దేవుడి స్తోత్రం. ఐగుప్తు దేశంలో కొన్ని 100 సంవత్సరాల పాటు బానిసలుగా వారి జీవితాలు మగ్గిపోతూ ఉంటే, కన్నీరు వంటి గాథలో జనాలు ఏడుతూ ఉంటే, సుఖము లేక శాంతి లేక సమాధానం లేక దేశంలో బానిసగా ఉండి రోత వంటి జీవితం కలిగిన మనుషులు దేవుడికి మొరపెట్టారు. దేవా, నువ్వు ఎవరో మాకు పేరు కూడా తెలియదండి. రక్షకుడు దేవుడా, మా జీవితాలు కన్నీరు వంటి గాథల్లో ఉన్నాయి. కష్టాల వంటి పరిస్థితులు మగ్గిపోతూ ఉన్నాం. వేల లక్షల మా జీవితాలు దేశంలో బానిసగా సంఖ్యల మధ్య కన్నీరు వంటి గాథల్లో ఉన్నాము. ఆదరించే రక్షకుడు ఎవరైనా ఉన్నారని చెప్పి కొందరు ఎక్కడికి ఎత్తారమ్మా? పైకి. దేవుడు స్తోత్రం. మనమైతే లోకం అందుకెళ్తాం. దేవుడు స్తోత్రం. భక్తి కలిగిన వారిగా వారి జీవితాన్ని మార్చుకున్నవారు, దేవుడి పేరు తెలియకపోయిన దైవచనమా మనసు పైకెత్తి పలుకుతున్న మాట బాధలు తట్టుకోలేకపోతున్నామయ్యా. మా గురించి ఆలోచించే దేవుడు ఉన్నావు నమ్ముచున్నాము తండ్రి. మమ్మల్ని పట్టించుకునే రక్షకుడు ఉన్నావు నమ్ముచున్నాము తండ్రి. మా జీవితాలు ఈ కష్టాలు బాధలు కన్నీ తట్టుకోలేకపోతున్నావు. చేతుల పైకెత్తి జ్ఞాపకం చేసుకో అని అంటూ ఉండగా వాక్యం అంటుంది, వారి జీవితాలు దేవుడు జ్ఞాపకము చేసుకొనును. హల్లెలూయా. సరసాల వంటి బంధకాల్లో ఉన్న జీవితాలను, బానిసగా ఉన్న జీవితాలను, కన్నీరు పశు జీవితాలు దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఎక్కడో పరలోకం లేడురా, మేఘమై వాళ్ళ మధ్యకు వచ్చాడు. ఏ కష్టాలు బట్టి వారి జీవితాలు కుమిలిపోతున్నాయో, ఏ కన్నీరు వంటి పరిస్థితులు వారి జీవితాలు మిగిలిపోయి ఉన్నాయో, చిన్నపిల్లల హృదయం వరకు కూడా కన్నీరు గాథ పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఐగుప్తులో వారు లేరు, కానాలో చేర్చబడ్డా. తప్పకుండా ఒక్కసారి హల్లెలూయా. కష్టాలైన దేశం వారి కోసం దేవుడి అర్పించి పగల మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి పసిపిల్లకి తల్లిగా మారి 40 సంవత్సరాలు జీవి ఎత్తుకొని మోసాడు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని గమనిస్తే దైవజనమా, దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ మన జీవితాల్లో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రారంభించబోతున్నాం. ఇశ్రాయేలు జీవితాలు 430 సంవత్సరాల కన్నీరు గాథలో ఉన్నాయి. బాధల వంటి పరిస్థితుల్లో ఉన్నారు. చెప్పుకున్న కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నారు. బ్రతుకుతూ ఉన్న చచ్చిన వారుగా ఉన్న అటువంటి వారి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాం. దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత దైవజనమా వారి జీవితాలు గమనిస్తూ ఉంటే దైవజనమా బానిసలు వారి జీవితాలు లేవు, ఇనపొక్కలు వారి జీవితాలు లేవు, కన్నీరు గాథల వారు లేరు. దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి కానాను అనే దేశంలో అడుగు పెట్టాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవిత ఐగుప్తు దేశంలో వలె ఉందా? కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నావా? బాధల్లో ఏడుస్తూ ఉన్నావా? అప్పుల్లో ఏడుస్తూ ఉన్నావా? అన్ని దిక్కులు ముయ్యబడి ఉన్నావా? చుట్టాలు దూరం అయిపోయారా? బంధువులు దూరం అయిపోయారా? నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న జబ్బులు బట్టి, నీకున్న అప్పులు బట్టి, పేదరికాన్ని బట్టి, దరిద్రం బట్టి నానే బంధువులందరూ దూరం అయిపోయి ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? అయితే ప్రపంచున్నాడు నేను జ్ఞాపకం చేసుకుని మొదలు పెడితే నీ తుమ్ము దులికిపోతాను. దేవుడు స్తోత్రం. ఇశ్రాయేలు జీవితాలు దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత బాధల్లో వారి జీవితాలు లేవు, కష్టాల్లో వారి జీవితాలు లేవు, కన్నీరు వారి జీవితాలు లేవు. కానీ ఏ దేశం వాగ్దాన భూమిగా ఇచ్చాడో అక్కడ చాచబడ్డా. దేవుని బట్టి వారి కుటుంబాలు కట్టబడ్డాయి. దేవుని బట్టి మంచి ఆహారం తింటున్నారు. దేవుని సమృద్ధికి స్థలములు చాచబడ్డాయి. కారణం వారి జీవితాలు దేవుడి జ్ఞాపకం చేసుకుని. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలము కొన్ని జీవితం దేవుడి జ్ఞాపకాలు ఉండబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడిని జ్ఞాపకం చేసుకోబోతున్నారు. ఆనాడు జనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఎలా వారు విడిపించబడ్డారు, ఎలా వారు జయము చూశారో, ఎలా గొప్ప దేశం చేర్చబడ్డారో ఈ రోజు మీ కుటుంబం దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మీ సంఖ్యలు పగలబోతున్నాయి, మీ బాధలు కుట్టివేయబడిపోతున్నాయి, మీ సమస్యలు కుట్టవేయబోతున్నాయి, రోగాలు ఎగిరిపోబోతున్నాయి, అప్పులు తొలగించబడబోతున్నాయి. మంచి కృప
మంచి ఆశీర్వాదం, మంచి దీవెన, మంచి మేలు కలిగిన జీవితంలో అడుగు పెట్టబోతున్నారు కదా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దైవజనమా, ఒక స్త్రీ జీవితంలో చాలా సంవత్సరాల పిల్లలు లేదు, తిరిగి చోటు లేదు. దైవజనం ఎన్నో ఆసుపత్రి తిరుగుతూ ఉంది, వేల రూపాయలు ఖర్చు పెట్టేదిగా మారిపోయింది. బంధువులు సలహా తీసుకుంది, వాళ్ళు కొన్ని మాటలు చెప్పి ఎక్కడెక్కడికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. దేవుడి స్తోత్రం. ఒక పక్క డాక్టర్ల కాళ్ళు పట్టుకొని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా జీవితంలో పిల్లలు లేరు, ప్రతి ఒక్కరు గొడ్డు మూతంటున్నారు, ఏ శుభకార్యం వెళ్ళే అవకాశం దగ్గర లేదని డాక్టర్ కాళ్ళని అయిపోయి. దేవుడి స్తోత్రం. తర్వాత బంధువుల వద్దకు వెళ్తే వారు కొన్ని సలహా ఇచ్చి పలా చోటకెళ్ళు నాటు మంది చెప్తే అక్కడికి పోయింది. దేవుడి స్తోత్రం. దేశమంతా డాక్టర్లు అయిపోయారు, దేశమంతా నాటు మధ్యలో అయిపోయారు. చివరికి బతకట నాకు కొడుకునేవయ్యా. ఏముందండి ఆడంటాడు, నేనేం దేవుణ్ణేట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది, డాక్టర్ల వల్ల పుట్టరు, వంశముతో పుట్టరు, సృష్టికర్త దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి స్తోత్రం. ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడి జ్ఞాపకం చేసుకొని సాగించమని ఏడ్చి మీ జీవితాల్లో ఏడ్చుకుంటూ కన్నీరుతో మందిరికి వచ్చి దేవుడి ముందు మోకరించి గుండెల్లో ఉన్న బాధ చెప్పుతూ, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నా కొడుకు పుడతాని చెప్పి ఏడుతుంది. దేవుడి స్తోత్రం. గతకాలం అంతా మనుషులు జ్ఞాపకం చేసుకోమంది, అధికారులు జ్ఞాపకం చేసుకోమంది, డాక్టర్లు జ్ఞాపకం అని ఉన్నప్పుడు జీవితంలో మార్పు రాలా, విడుదల రాలా. ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి జ్ఞాపకం చేసుకుంటే నా జీవితం మారుతరుకుందో సరాసరి ఏడ్చుకుంటూ వచ్చిన కంటే దేవుడి ముందుకి దేవుడి పుత్రం మోకరించి గుండెల్లో ప్రతి బాధ కన్ని రూపంలో మార్చుకుంటూ మాట్లాడడం ప్రారంభించి, దేవా ఒక గురుకు నాకు దయచేతండి, నా జ్ఞాపకం చేసుకో, ఎన్నో అవస్థలు పడుతున్నాను, కన్నీరు వంటి గాథలో ఉన్నాను, నా గుండె బరువు ఎక్కువ ఉంది, చాలా ఏడుతూ ఉన్నాను, చుట్టాలు పట్టాలు అందరూ కూడా దూరపరుచుకున్నారు, ఏ శుభకార్యం వెళ్ళాలన్నా నన్ను వద్దన్న తను ఏడుతూ ఉండగా ఆమె దేవుడు జ్ఞాపకం. దేవుడు అన్నా జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత గొడ్డు మొత్తగా లేదురా. తప్పకుండా ఒకసారి హల్లెలూయా. అన్నా జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత కన్నీళ్ళు లేదు, బాధలు లేదు, దుఃఖములు లేదు, విచారం లేదు, గొడ్డుమూతగా లేదు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత కొడుకు దేవుడు ఇచ్చాడు, దీవునికరంగా మార్చాడు, ఆనందం కలగజేస్తాడు, అద్భుతమైన సంతానం 5 పిలిచాడు. దేవుడి స్తోత్రం. ఈ రోజు దేవుడు నీతో పలుకుతున్న మాట, ఇంతకాలం నీకున్న కష్టాన్ని బట్టి వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించావేమో, అధికారులు జ్ఞాపకాలు ఉండాలని కోరుకున్నావేమో, బంధువులు జ్ఞాపకం ఉండాలని కోరుకున్నావేమో. ఎవరు జ్ఞాపకం చేసుకున్నా నీ జీవితం గొప్ప మార్పురా, కుటుంబం గొప్ప మార్పురాదుగా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి జీవితం మారాలన్నా, మనిషి కుటుంబం కట్టబడాలన్నా, మనిషి ఆరోగ్యవంతుడిగా మారాలన్నా, మనిషి జీవితం సంతానం కలగాలన్నా, మనిషి బతుకులు అపచయం కొట్టివేయబడాలన్నా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ స్థితిలో నీవు ఉండవు, ఆ బాధలో నీవు ఉండవు, బాధ తీర్చబడుతుంది, స్థితి మార్చబడుతుంది. ఈమె జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జ్ఞాపకం తర్వాత దైవజనమా సంతోషాన్ని గ్రహించాడు. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలం నీకు ప్రాంతాల స్థలంకి వచ్చి జీవితంలో ప్రభు పలుకుతున్న మాట, దేని బట్టి ఏడుతున్నావో దేవుడికి తెలుసు, దేని బట్టి కన్నీరు కచ్చావో దేవుడికి తెలుసు, దేని బట్టి విచారంతో దేవుడికి తెలుసు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మీరు దీనదశలో ఉన్నప్పుడు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు బాధల్లో ఉన్నప్పుడు, మీరు కన్నీరులో ఉన్నప్పుడు, మీ అనారోగ్యత ఉన్నప్పుడు, లోకాన్ని జ్ఞాపకం చేసుకోకపోయినా, బంధువులని జ్ఞాపకం చేసుకోకపోయినా, చుట్టాలు జ్ఞాపకం చేసుకోకపోయినా, నీలంటే ఒక నీకున్నారు కనుక తిరిగి బయటికి రా కోట. హల్లెలూయా. ఏ సమస్యను బట్టి పిరికిదనగా మారిపోయేవో, ఏ రోగాన్ని బట్టి పిరికిదన మారిపోయేవో, ఏ బిడ్డలు లేకపోవడం వల్ల పిరికిదనగా మారిపోయేవో, ఏ అప్పును బట్టి పిరికివాడిగా మారిపోయావు, రా బయటికి రా. నీ పిరికితనములోంచి, విచారములోంచి, ఆందోళనలోంచి బయటకు వచ్చి ధైర్యముగా మోకరించి దేవుడితో పలుకు, నన్ను జ్ఞాపకము చేసుకున్నాయినా. దేవుడి స్తోత్రం. ఎవరి జీవితం అయితే దేవుడు జ్ఞాపకం చూసుకుంటాడో వారి జీవితాలు మారిపోతాయి. దేవజనమా
ఎస్ఐ జీవితం దేవుడు జ్ఞాపకం చేసుకుంటే జీవితాలు మారిపోయింది. అన్న జీవితం దేవుడు జ్ఞాపకం చేత అన్న జీవితం మారిపోయింది. ఈ దినాన దేవుడు మీ జీవితాలు జ్ఞాపకం చేసి స్తోత్రం. ఇక స్టార్గా మీ జీవితాలు మారబోతున్నాయి. నీ అప్పులు పరిగెడతాయి, నీ బాధలు పరిగెడతాయి, నీ సమస్యలు పరిగెడతాయి, నీ రోగం పరిగెడుతుంది, సాతాను ఉచ్చబడిపోతుంది. ఇక దేవుడి కృపతో, ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనతో, సమాధాన కార్యాలతో, అద్భుత స్వస్థలతో, అద్భుత మేలుతో ఇక మీ ఇంట్లోకి దేవుడు చూడండి అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. I will come to God. దేవుడికి రాబోతున్నాడు. నీ కుటుంబం అడుగు పెట్టబోతున్నాడు, అడుగు పెట్టబోతున్నాడు. నీ పంటలో, నీ పాడిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో I will to come to God. దేవుడు రాబోతున్నాడు. ఒకసారి హల్లెలూయా. ప్రపంచమంతా మునిగిపోతూ ఉంటే జలప్రలయం చేత నోవా కుటుంబం దేవుడి జ్ఞాపకం చేశాడు. దేవుడి స్తోత్రం. మట్టి మనుషులుగా వారి కుటుంబం ఉందేవచ్చనమ్మా. కానీ దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుడు అంటే విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు మాట గౌరవిస్తూ ఉంటే ప్రపంచమంతా చలియము కొట్టు పరిస్థితుల్లో ప్రభు పలుకుతున్న మాట నోవా కుటుంబాల దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుడి స్తోత్రం. నోవా కుటుంబం దేవుడు జ్ఞాపకం చేసిన తర్వాత జన సమాధిగా వారు మారలా. దేవుని బట్టి కాపాడబడ్డారు, దేవుని బట్టి నివసించారు, దేవుని బట్టి వచ్చి జీవితం ఆగని కారణం దేవుడి జ్ఞాపకం. ఎవరు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు స్థిరపడతావో, ఎవరు జ్ఞాపకం చేసుకుంటే కుటుంబం కట్టబడుతుందో, ఎవరు జ్ఞాపకం చేసుకుంటే జీవిత కాలం భుజిస్తావో, ఎవరు జ్ఞాపకం చేసుకుంటే ప్రశాంతం అవుతుందో ఆయనరా నువ్వు ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు జీవితాన్ని బట్టి, నోవా జీవితాన్ని బట్టి, ఈ కుటుంబ జీవితం గమనిస్తూ ఉంటే దేవుడు వాళ్ళ జీవితాలు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రేమైన సోదరా, దేవుడు జ్ఞాపకం ఉన్నాను ప్రశ్నిస్తున్నా, దేవుడితో ఉన్నావరా? నీ జీవితం ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ దిన నా ద్వారా పలుకుతున్న మాట ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క జీవితం దేవుడికి తెలుసు. మీ మనసులో దుఃఖం దేవుడికి తెలుసు, మీ ఆవేదన దేవుడికి తెలుసు. నీ ఒంట్లో ఏ జబ్బు ఉందో, ఏ రోగం వెంటాడుతుందో, వైద్యులు ఏమి చెప్పారో, నువ్వు ఎంత అప్పు కలిగి ఉన్నావో, దేని బట్టి ఏడుతున్నావో నిన్ను నిర్మించిన దేవుడు తెలుసు. ఆయన అంటున్నాడు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకోబోతున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సంసోను జీవితం అంతా బలం కోల్పోయిన తర్వాత దైవజనమా సరసాలతో బెగిందికి బంధించారు. 2 కళ్ళు కూడా పోగొట్టుకుని కూడా ఉన్నారు. అయితే చివరి దశలు అంటే ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను గుడ్డివాడిగా మారిపోయానయ్యా, శక్తిహీనిగా మారిపోయానయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నీ శక్తి ప్రతాపాన్ని ఇక్కడ చూపిస్తాను. దేవుడి స్తోత్రం. 2 కళ్ళు పోయి బలహీనగా మారి శక్తిహీనిగా ఉండి కాళ్ళకు చేతులు సంఖ్యలో బిగించబడిన వారి జీవితాన్ని ఎవరూ పట్టించుకోలేదండి, ఎవరూ ఆదరించలేదండి, ఎవరు ప్రేమించలేదండి. ఎప్పుడైతే కన్నీళ్లతో శత్రువు మధ్య ఉండి నిలబడిన వాడిగా మారి దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అని మనసులో ప్రార్థన చేస్తుండగానే మనసులో వచ్చిన ప్రార్థన దేవుడు అలా విన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి జ్ఞాపకం వచ్చిన తర్వాత కోల్పోయిన శక్తి, కోల్పోయిన బలం, అధికారం తిరిగి సంసోను జీవితంలో వచ్చింది. శత్రువు ఓడిపోయారు, దేవుడు సంసోను జీవితాల్లో మంచి పేరు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఎక్కడైతే నువ్వు పడి ఓడిపోయావో, ఎక్కడ అపజయం నీకు కలిగిందో, ఎక్కడ శక్తిహీనంగా మారిపోయావో, ఎక్కడ నా వాళ్ళకి కాదని ఏడుతూ ఉన్నావో, ఈ ఉదయం దేవుడి జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మహాబలముతో పడబోతున్నారు. దేవుడి శక్తి మీకు రాబోతుంది, దేవుడి బలం మీకు రాబోతుంది, దేవుడి అధికారం మీకు రాబోతుంది. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ అపజయం, అక్కడ దేవుడి నామాన్ని బట్టి మీ అందరూ గెలవబోతున్నారు. హల్లెలూయా. జీవితంలో ఓడిపోయిన వాడిగా ఉన్నావా, వ్యాపారంలో ఓడిపోయిన వాడిగా ఉన్నావా, చదువులో ఓడిపోయి ఉన్నావా, సంసార జీవితంలో ఓడిపోయి ఉన్నావా, డోంట్ వరీ. ఈ దినాలు మీ కుటుంబాలు లేవనెత్తబడబోతున్నాయి, నిలబెట్టబోతున్నాడు. కారణం ఏ దేవుడు శక్తివంతుడో, ఏ దేవుడు బలమైన వాడో,
ఏ దేవుడు అధికారం కలిగిన వాడు, ఏ దేవుడు కలుగునిగా కంటే ప్రపంచాన్ని కలిగించారో ఆ దేవుడు పలుకుతున్న మాట, సంసోను తిరిగి బలమిచ్చిన దేవుడు మీ అందరికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సంసోను మరలా చేతులు పైకెత్తి మొరపెట్టి, నీ చిత్తం జరిగిస్తాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ రోజు నీవు కూడా నీ చిత్తం జరిగిస్తాను చెప్పి మోకరించి ప్రార్థించగలిగితే నీ కుటుంబం దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నా, నీ ఫ్యామిలీ దేవుడి జ్ఞాపకాలు ఉండబోతుంది, నీ బిడ్డలో జ్ఞాపకాలు ఉండబోతున్నారు. దేవుడు జ్ఞాపకములో పడిన వెంట దైవసనమా దేవుడు కృప నల్లడిపోతుంది, దేవుడి శక్తి వెంటాడుతుంది, ఆయన దయ వెంటాడుతుంది, ఆయన ప్రేమ వెంటాడుతుంది. ఎప్పుడు దేవుడి కృప అటెక్షన్ అవుతుందో నీ దరిద్రమంతా పడిపోతుంది. తప్పకుండా ఒకసారి హల్లెలూయా. నా ప్రేమైన దైవజనమా, ఈ లోకముల అప్పుల్లో, బాధల్లో, కష్టాల జీవితాలు ఎవరు జ్ఞాపకం చేసుకోరు. మనుషులకి అవసరం ఉండదు, బంధువునికి తోడుగా రాని కానీ నీకు దేవుడు ఉన్నాడు. ఆయన పలుకుతున్న మాట, దీనదశలో మీ జీవితంలో ఉన్నప్పుడు భయపడమాకండి, కష్టాల్లో ఉంటే భయపడమాకండి, ఆదరించేవారు లేకపోయినా భయపడమాకండి, మిమ్మల్ని ప్రేమించేవారు దూరంగా భయపడమాకండి. నేను మీ దగ్గరగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని ఆదరిస్తాను. మీరు ఆ జ్ఞాపకాల్లో ఉన్నారు కనుక పిరికివాడిగా ఉండక, చెడ్డుబట్టంగా ఉండక, కలవరంతో ఉండక, నా తండ్రి ఉన్నాడు. ఏంటమ్మా? నా తండ్రి ఉన్నాడు. చెప్పండి, నా తండ్రి ఉన్నాడు. ఆయన జ్ఞాపకాల్లో ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుడు నన్ను దీవించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. ఈ సంవత్సరం బిడ్డలు లేవబోతున్నాడు, అప్పులు కొట్టివేయబడతాయని ఎవడైతే ఇప్పుడు మోకరించబోతున్నాడో వాడి పంట పండుద్ది. ప్రతి ఒక్కరు మోకరించిన ఒక్కసారి ఈరోజు పాప షారాప రీ పాప షాలాతర ఎంతో చెప్పాల ఆశ, టైం దాటిపోతుంది. దేవుడి సన్నిధిలో మోకరించి ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతావా, నన్ను జ్ఞాపకం చేసుకున్నా, నా స్థితి ఏమాత్రం బాగోలేదు బాబు, నలుగురు కష్టపడి తీసిపోతున్నాయ్యా, నెలకు 3 హాస్పిటల్ పాలైపోతున్నాయ్యా, వివాహం 10 సంవత్సరాలు ప్రభు తిరగని చుట్టలేదు ప్రభు, నా ఒళ్ళు బుల్లగా మారిపోతుంది, మందులు మింగి అన్ని చేయించుకొని నా గర్భసంచి దేవా ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకునేవాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను జ్ఞాపకం ప్రభు చేసుకోబోతున్నాడు. సోదరా, చేతుల పైకి దేవుడితో మాట రీ పాప శలాత, దేవుడి జ్ఞాపకాల్లో మీరు ఉన్నారు. మన తండ్రికి సమస్యకే దేవుడి జ్ఞాపకాల్లో మీరు ఉన్నారు. ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. చేతులు పైకెత్తి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో బాబు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను నీవు జ్ఞాపకం చేసుకో. జీవిత కాలమంతా నీతోనే ఉంటాయేసయ్యా, జీవిత కాలమంతా నీతోనే ఉంటాయేసయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, జీవిత కాలమంతా నీతోనే ఉంటా, జీవిత కాలమంతా నీతోనే ఉంటా. చేతులెత్తి ఆ మాటలు చెప్పండి. ఈరోజు దేవుడితో మాట్లాడు, జ్ఞాపకం చేసుకోమను. దేవుడా మనస్ఫూర్తిగా
ఇక నేను కష్టాలన్నీ తట్టుకోలేను, దేవా జ్ఞాపకం చేసుకో. స్వరమిద్దామా చెప్పండి. ఇక నేను బాధను తట్టుకోలేను, యేసయ్యా జ్ఞాపకం చేసుకో. నా జీవిత కాలము నీతోనే ఉంటా యేసయ్యా. జీవిత కాలము నీతోనే ఉంటా యేసయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అందరూ నన్ను ఉంచినారయ్యా. నాన్నవారు ఎవరు లేరయ్యా, అందరూ నన్ను ఉంచినారయ్యా. పిరికివాడిగా ఎంతమంది చేతులు పైకెత్తి నాన్న నలిగిపోయిన జీవితం నేనున్నావు, డబ్బులు నా జీవితంలో ఉన్నాయి, నా భర్త నా మాట వదిలేశారు, నేను చదవని పరిస్థితులు ఉన్నాను, నా విముక్త రోగాలతో ఉన్నాను. తిరిగి దానిగా మారిపోయింది, తిరిగి వాడిగా మారిపోయింది. నాకు ఎవరు ఎరగకున్నాను తండ్రి, నువ్వు ఉన్నావు బాబు, నువ్వు ఉన్నావయ్యా. నాకు ఎవరు ఎదుర్కొన్నా ప్రభా, నువ్వు ఉన్నావు తండ్రి. నేను అనాథని కాదు చెప్పండి, నేను అనాథని కాదు, నేను ఒంటరిదని కాదు. నా దేవుడు నాకు తోడు, నా దేవుడి జ్ఞాపకం చేసుకోబోతుండగా అమ్మని పిలిపెట్టాను. నా దేవుడి జ్ఞాపకం చేసుకోబోతుండగా ఆరోగ్యం మారిపోతుంది. నా దేవుడి జ్ఞాపకం చేసుకో. నీ పాప జనమా, నీ మధ్య దేవుడు మాట్లాడుతున్నాడు, తండ్రి మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరు బలమైన చావులే కలగబోతున్నాడు. ప్రతి మనిషి బ్రతికి తీరాలి, ప్రతి మనిషి జయించి తీరాలి. ఇదిగో నీ దేవుడు వస్తున్నాడు, నేను బలపరిచే దేవుడు వస్తున్నాడు, ఆదరించే దేవుడు వస్తున్నాడు, పలకరించే దేవుడు వస్తున్నాడు, అన్నం పెట్టే దేవుడు వస్తున్నాడు, పూజించే దేవుడు వస్తున్నాడు. సోదరి చనిపోవద్దు, సోదరా సోదరా, నువ్వు చేయించబోతున్నావు, నువ్వు చేయించబోతున్నావు. ఈరోజు ప్రభుత్వం రాబోతున్నా, ప్రభు రాబోతున్నా. నా తండ్రి, నా దేవా,
చేతులు పట్టి కుటుంబాన్ని బలపరచండి, కుటుంబాన్ని బలపరచండి, ఆశీర్వదించండి. అపచేమ కొట్టుబడి అమ్మాయి పిలుపుమంటే నేను కోరుకుంటున్నానండి. నా దేవా, యెహోషువా, ఈ మనిషి కాదని దేవున్నా, సర్వకాలము నాది కాదా, నీ దేవుడు కుమారుడా, చెడ్డవారు మారితే చాలు, నా ప్రేమ కనపరచబడుతుంది. నా వద్దకు వస్తే చాలు, నా కనికరం దొరుకుతుంది. నన్ను అత్తుకుంటే చాలు, నా నుంచి మీరు చూస్తాం. క్షణమా మనిషిగా నీ మధ్య లేదు, దేవుడిగా మాట్లాడుతున్నావు. ఏ ఒక్కరిని విడవను, ఏ ఒక్కరిని విడవను. నా కృప మిమ్మల్ని వెంబడించబోతుంది, నా దయ మిమ్మల్ని వెంబడించబోతుంది, నా సమాధానం మీకు కలగబోతుంది. మాటిస్తున్నాను, నా సన్నిధిలో గొప్ప మూతులు ఉండరు, పేదవారు ఉండరు, దరిద్రులు ఉండరు, రోగులు ఉండరు. దేవుడిగా మాటిస్తున్నాను, ప్రతి మనిషిని నేను వెలిగించబోతున్నాను, నా వెలుగు దర్శించబోతున్నాను. సర్వలోకముల నేను మీ వచ్చి మాట్లాడుతున్నాను. భయాన్ని వదలండి, భయాన్ని విడవండి, నన్ను అత్తుకోండి. నన్ను అత్తుకున్నవారు కడవరకు సజీవులుగా ఉంటారు. నేనే రక్షకుడై ఉంటాను, నేనే మార్గమే ఉంటాను, నేనే సమస్తమే ఉంటాను. నా వద్ద ఉన్నవారు ఓడిపోరు, ఓడిపోరు, ఓడిపోరు. థ్యాంక్ యూ జీసస్. నమ్మిన వారు తప్పులు కొట్టి తప్పులు దూరమైపోవచ్చు. దేవుడికి మహిమ కలిగినగా, ప్రభుని అందరిని ఆశ్రయించినగా సమర్పణ పాడుతూ ముందుకెళ్ళి నెక్స్ట్ కార్యక్రమం సాగు